మనకి రోజు లాగానే ఈరోజు కూడా పిల్ల వచ్చింది. అంటే రేపిల్ల వేస్తున్నాం ఈరోజు. ఇదైతే పాండిచేరి నుంచి వచ్చింది. రోజు మన చెరుగాడికి వచ్చేసరికి 5:30 6 అయిపోయేది. ఎందుకంటే ఈరోజు మన వరకే వస్తుంది పిల్ల, అందుకే తొందరగా వచ్చేసింది. 3:30కే వచ్చేసింది పిల్ల అయితే చెరుగాడికి. అవన్నీ చెరుగాడికి జారేసుకునేసరికి ఎలాగైనా 4:30 అయిపోయింది. 5 కల్లా పోయేసాం మేము. పోయటం కన్నా రోడ్డు కాడ నుంచి చెరుగాడి దాకా మోసు రావాలి. ఆ మోసు కొత్తనే చాలా టైం పడుతుంది. ఇప్పుడు దాకా మోసి వచ్చాము. మామూలుగా అయితే మన చెరువులో ఉన్న నీళ్ళను ఆ నీళ్ళు సెట్ కావు, అంటే శాతం చూసుకుని తెచ్చేయాలి. నేనైతే మన వాటర్ అయితే టెస్టింగ్ ఇవ్వలేదు అసలు. తెమ్మన్నాను, తెచ్చేసారు. మళ్ళీ పోసేత్తనం కూడా అయిపోయింది. అందుకే టెస్టింగ్ కోసం వాళ్ళ నీళ్ళు తీసేసి నా నీళ్ళు పోసి ఆ కవర్లో కట్టాను. ఒకటైతే కవర్లో కట్టాను, ఇంకోటైతే లోసుల్లో పోసాము. అంటే కొంచెం షేపు చూస్తే కొంచెం యాక్టివ్గా ఉన్నాయి లేవు కనబడిద్ది వాటిల్లో. పోయినసారి వేసిన సరువుకి అయితే మరీ సన్నగా ఉంది పిల్ల, అసలు కనపడతలేదు. ఇదైతే కొంచెం గైరుగా ఉంది. పోయినసారి వేసింది అయితే సన్నగా ఉంది కాబట్టి కాసింది పిల్ల అయితే కాసింది, కానీ నాసు వచ్చింది చెరువులో, పెరగలేదు. మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో నాసు అంతా తీస్తున్నాము, మీరు చూసే ఉంటారు. పిల్ల యాక్టివ్గా ఉందా లేదా తెలియాలంటే ఇలా తిప్పంగానే వాటర్ రొటేట్ అవుతాయి కదా, రొటేట్ అయినప్పుడు ఈ పిల్లంతా ఎదురు ఎక్కాలంట. అంటే వాటర్ ఎటు వెళ్తాయో అటు ఎదురు ఈదుతూ ఉండాలంట. అంటే తిప్పంగానే వచ్చేయాలంట. అలా వెంటనే వస్తే యాక్టివ్గా ఉన్నట్టంట, యాభై కాదంట. నేను రావట్లేదని చెప్పి చాలాసార్లు తిప్పాను, కానీ అసలు అది రావట్లేదు. అంత మధ్యలోకి పొట్టపడిపోతుంది. అందరైతేనేమో ఇది యాక్టివ్గా తిరుగుతూనే యాక్టివ్గా ఉందంటారు. కాకపోతే ఇది బాగానే తిరుగుతుంది, కానీ నేను తిప్పుతుంటే మాత్రం ఎదురు వెళ్ళట్లేదు. ఇది మరి పిల్లలు కాసిద్దో లేదో చూడాలి. మా సైడ్ అయితే ఎక్కువ వనామీ వేస్తాం, ఎందుకంటే టైగర్ అంతకుముందు వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు వనామీ వచ్చేసిన తర్వాత ఎవరు వేయట్లేదు.